వైఎస్ జగన్ ప్రభుత్వ చర్యల వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగింది. అవును, ఈ విషయాన్ని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి స్వయంగా ఒప్పుకున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నాటి వైఎస్ జగన్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిన విషయాన్ని మీడియా ముందు చెప్పారు. వైఎస్ జగన్ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తీర్మానం చేసి పంపిందన్నారు. నాటి నుంచి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా చేయడంలో వైఎస్ఆర్సీపీ సఫలీకృతమైంది. వైఎస్ఆర్సీపీ కార్మికుల ఒత్తిడితో చివరకు ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం వెనక్కు తగ్గిన విషయాన్ని కేంద్ర మంత్రి కుమారస్వామి చెప్పకనే చెప్పారు. కోవిడ్ సమయంలో దీపం పథకం కింద విశాఖ ఉక్కు కర్మాగారంలో 100% పెట్టుబడుల ఉపసంహరణ చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇదే సమయంలో యూనిట్ను 100% ప్రైవేటీకరణ చేయాలని కూడా నిర్ణయించారు. అయితే దీనికి వ్యతిరేకంగా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 100% పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసింది. దీనిపై ఆందోళనలు, నిరసనలు కొనసాగించిందని కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి వెల్లడించారు. వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయం వల్లే 100% పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటీకరణ జరగలేదని స్పష్టం చేశారు కుమారస్వామి. In 2021 January, I think, our Deepam, they have decided to disinvestment for 100%, to go for the selling of the unit, to privatize the unit 100%. But during that time, Andhra government, they have passed a resolution in the Andhra Assembly opposing this disinvestment decision. Then some protest rally also took place at that time. From that time, actually nothing has happened. Nobody has bothered about the give some life to that RINL plant. It is going on. Some voice our leaders are raising in front of our central government, but no positive results has come. ఇక లాభాల్లో నడుస్తున్న సెయిల్ సంస్థలో భారీ నష్టాలున్న స్టీల్ ప్లాంట్ ను విలీనం చేయలేమన్నారు కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ. విశాఖ స్టీల్ ప్లాంట్ కు 35,000 కోట్లకు పైగా అప్పులు ఉన్నాయని, ఈ అప్పుల మొత్తానికి ప్యాకేజీ ఉండదని స్పష్టం చేశారు. సెయిల్లో ప్రతిపాదన కలపాలనే ప్రతిపాదన పెద్దగా ముందుకు వెళ్ళలేదండి. కొన్ని టెక్నికాలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు సెయిల్ అనేది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, లాభాల బాటలో ఉంది. లాభాల బాటలో ఉన్నటువంటి కంపెనీ ఇంత పెద్ద ఎత్తున నష్టాల్లో ఉన్నటువంటి ప్లాంట్ని మెర్జ్ చేసుకుంటే కొంచెం ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. చాలా మందికి సమాధానం చెప్పవలసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ముందు దీన్ని స్ట్రీమ్ లైన్ చేసి ఆ తర్వాత కాలంలో ఏం చేయాలనేది కేంద్ర ప్రభుత్వం మళ్ళీ ఆలోచించేస్తుంది. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు వీఆర్ఎస్ తీసుకోవాలనే నిర్ణయంతో పాటు సెయిల్లో విలీన ప్రక్రియ ఎందుకు ఆగిందంటూ మీడియా అడిగిన ప్రశ్నలకు కుమారస్వామి దాటవేసే ప్రయత్నం చేశారు. వీఆర్ఎస్ పై త్వరలో యూనియన్ నేతలతో మాట్లాడతామన్నారు. ఇక ప్రతి అంశాన్ని దశల వారీగా చర్చించి పరిష్కరించేందుకు ముందుకు వెళ్తామన్నారు కేంద్ర మంత్రి కుమారస్వామి.